కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ధారావాహికంగా జీవిత పాఠశాల అనే అంశాన్ని మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ప్రతి ధ్యానంలోనూ దేవుని యొక్క కృపను గమనిస్తున్నాం. దేవుని నమ్మకత్వం కూడా కనిపిస్తూ వస్తుంది. దాని కొరకై మనం ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేద్దాం. జీవితంలో నాకన్నీ తెలుసని కానీ, నేనంతా ఎరుగుదునని కానీ, నేను చాలా మంచివాడినని కానీ, నాలో ఏ లోపాలు లేవని కానీ ఏ మనుషుడు ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి వ్యక్తి సామాన్యుడే. కానీ సామాన్యులను దేవుడు స్ఫూర్తిదాయకంగా వారి అంతరంగాల్లో ఆలోచన కలుగు చేసి ఉన్నతమైన అంతస్తుకు తీసుకుని వెళ్ళి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అనే దృక్పథం దేవుని అంతరంగంలో ఉంది. ఏ వ్యక్తి భూమి మీద అనవసరంగా పుట్టల. ప్రతి వ్యక్తి విషయంలో దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలోనికి మనం ఎమడడం అనేది మనకు దేవుడిచ్చిన అవకాశం, మనం చూపించవలసిన విధేయత. ఆదికాండం 41వ అధ్యాయంలో 44, 45 వచనాలు చదువుతున్నాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి వస్తున్నాం. మీరు మాకు చాలినంతటి వారు. ఆకాశము భూమి గతించిపోయినా గతించని మీ మాటల కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ సంకల్పం శాశ్వతమైంది. దాని కొరకు కూడా తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మెలకుగా ఉండి నీ వాక్యాన్ని వింటున్నవారు, వారి అంతరంగాల్లో ఉన్న దుఃఖాన్ని, వేదనను నివారణ చేయగలిగిన వారు మీరొక్కరే. కనికరం చూపించి మాట్లాడుతున్న నాతోనో వింటున్న మా ప్రియుడితోనో వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. 10వ తరగతి పరీక్షలు ఆరంభమైనాయి. వారు మంచిగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవడానికి వారికి అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రభువా, మా పిల్లలకు మేము ఏమివ్వగలం? మీరిచ్చినది ఇవ్వగలం. ఆస్తి అయినా, ఆహారమైనా, ఆదరణైనా. కానీ జ్ఞానాన్ని మేము ఇవ్వలేం, జ్ఞాపక శక్తిని మేము ఇవ్వలేం, తెలివితేటలను మేము ఇవ్వలేం. వారు పరీక్ష సరిగా రాయడానికి మేమేమీ చేయలేం. మీరే ఆ సమయంలో వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వారు. మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. సహాయపడండి. తిరిగి భక్తుడైన యోసేపు గారి జీవితాన్ని మేము అధ్యయనం చేస్తూ ఉండగా ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని మీరు మాకు అనేకమైన పాఠాలు నేర్పడం కోసం పరలోకపు గవినిలో నుండి అనుగ్రహించండి అని విజ్ఞాపం చేస్తున్నాను. ప్రభువా, తమ్ముడు ప్రసాద్ నూతులపాడు కోసం ప్రార్థన చేస్తున్నాను. దయచేసి తమ్ముడు లేచి నడవడానికి శక్తిమంతునిగా చేయను. ఆయన బలపరిచి నడిపించు ప్రభువా, కృప చూపించు. మీ కృపాహస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడి నుంచి ఒక అడుగు ముందు పడడానికి కష్టంగా ఉంది నాకు. ఎందుకంటున్నానంటే, యోసేపు చెరసాలలో నుంచి బయటకు వచ్చాడు. తీర్పు అయిందా లేదా, శిక్ష పడిందా లేదా, ఇవన్నీ ప్రక్కన పెడితే నిందతో లోపలికి వెళ్ళాడు, అవమానంతో లోపలికి వెళ్ళాడు, బాధ పెట్టబడి లోపలికి వెళ్ళాడు. కానీ ఈ కాలమంతా 2 సంవత్సరాల పైచిలుకు కాలం. ఈ కాలమంతటిలో
అతడు పడిన వేదన, ఆవేదన చిన్నది కాదు. కానీ ప్రభు అతన్ని వెలుపలికి తెచ్చిన విధానం అతని ఊహకు కూడా అందలేదు, ఎవరి ఊహకు అందదు. దేవుడు ఒక వ్యక్తిని ఎలా వెలుపలికి తెస్తాడో, నేను పానదాయకుల అధిపతి వలన వెలుపలికి రావాలి అనేది యోసేపు యొక్క ఆలోచన. అదొకటే మార్గంగా అనిపించింది, కానీ దేవుని మార్గాలు అనూహ్యాలు. తమ్ముడు మొన్న మార్కాపురం దగ్గర కలిసినప్పుడు భలే చక్కటి మాట అన్నాడు. తమ్ముడు ఉద్యోగం చేస్తున్నాడు, దేవుని పిలుపుంది తనకి. ఆ తమ్ముడి పేరు జోసఫ్, బిఎం జోసఫ్. తను మాట్లాడుతూ, అన్నయ్య నిన్న మేము బైబిల్ స్టడీలో ఒక డిస్కషన్ చేశాము, ఆ డిస్కషన్లో మేము కంక్లూషన్కి వచ్చాము అన్నయ్య అన్నాడు. చెప్పు నాన్న అన్న. వాళ్ళు వచ్చి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తెచ్చి ఈమెను రాళ్లతో పెట్టి కొట్టి చంపమంటారా అని అడిగారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటి? చంపు లేదా వద్దు, ఏదో చెప్తాడు, ఎస్ఓ నో చెప్తాడు, అంతే అనుకున్నారు. కానీ ఆయన దగ్గర మూడో ఆన్సర్ ఉంది. మీలో పాపం లేనివాడెవడో మొదట రాయి వేయండి. మన మనసులో ఇది కానీ అది కానీ అనే ఆలోచన ఉంటాయి, కానీ మూడో ఆలోచన ప్రభు దగ్గర ఉంటుంది. ఆయన ఆలోచన మన ఊహకు అందదన్నయ్య అన్నాడు. నిజంగానే ఆ మాట చాలా ఆదరించింది. వాస్తవం. దేవుని పరిష్కారం కోసం ఎదురు చూడవలసిన మనిషి తన సొంత పరిష్కారం మీద తను ఆధారపడితే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. దేవుని మీద ఆధారపడడం ఎంతైనా యుక్తం. ప్రస్తుతానికి అది తెలివి తక్కువతనంగా అనిపించవచ్చు, చేతగానితనంగా అనిపించవచ్చు, బాధ్యతారాహిత్యంగా కూడా అనిపించవచ్చు, కాదనలే. అందుకని మనల్ని మనం సమర్థించుకోవడానికి మాటలు నేను చెప్పడం లేదు, కానీ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడం యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో చెప్పడం కోసం ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. యోసేపు వెలుపలికి రావడం అనేది ఫరో అంతరంగంలో యోసేపును గురించిన ఆలోచనే లేదు. యోసేపు ఎవరో ఫరోకు తెలియదు. ఒకటి, యోసేపు ఎవరో పొతీఫర్ ఇంటి వారికిని, దేహ సంరక్షకుల అధిపతి కనుక దేహ సంరక్షకును ఎంతో కొంత తెలిసి ఉంటుంది తప్ప యోసేపుని గురించి ఐగుప్తులో ఎవరికి తెలియదు, మిగిలిన వారికి. అంత మాత్రమే కాదు, యోసేపు ఎలాంటివాడు అనేది ఒక వ్యక్తి గుర్తించడానికి దేవుడు ఇచ్చే ఆ ఆలోచన, అభిప్రాయం ఎంత అద్భుతంగా ఉంటుందో ఫరో మాటల్లో మనం చూడవచ్చు. గతంలో చూసాం మనం. యోసేపును గురించి చెప్తూ ఇలాంటివాడు ఉన్నాడా అంటాడు కదూ. అంటే ఒకని అంతరంగంలో మన ఎడల అభిమానం, ప్రేమ, జాలి పుట్టించవలసింది దేవుడే. కఠినపరిచేది అపవాది, అనైక్యత కలుగు చేసేది అపవాది. దేవుడు ఐక్యతను కలుగు చేస్తాడు, హృదయాన్ని మెత్తనపరుస్తాడు. అది దేవుని వల్లే జరిగే పని. ఆలోచించండి. ఇప్పుడు అనూహ్యంగా యోసేపు వెలుపలకు వచ్చాడు. వెలుపలకు వచ్చిన తరువాత యోసేపు ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఏర్పరచుకుని ఇలా పరిష్కారం చేయండి అని చెప్పాడు. భావం చెప్పాడు, రేపు జరగబోయే సంగతి ఏమిటో చెప్పాడు, ఆ మీదట దానికి పరిష్కారంగా ఏం చేయాలో కూడా చెప్పాడు. పరిష్కారం అంతా అయ్యాక నీవే ఆ పని చేయమని ఫరో తన ఉంగరాన్ని పెట్టి తన మెడలో ఉన్న గొలుసు తన మెడలో వేసి రెండవ రథాన్ని తానే ఎక్కించాడు. అది గత వారం చూశాం. ఎక్కించిన తరువాత ఒక అద్భుతమైన మాట 43వ వచనంలో కనపడుతుంది. అదేమిటంటే, అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి.
వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఎవరి జనులు? అంతఃపురంలో ఉన్న ప్రతి వ్యక్తి. ఫరోనే వచ్చి యోసేపు చేతిని పట్టుకుని రథం ఎక్కిస్తున్నాడు. ఆ చేతి ఉంగరం యోసేపు చేతిలో ఉంది. ఆ చేయి గల మనిషి యొక్క మెడలో ఉన్న గొలుసు యోసేపు మెడలో ఉంది. తన రథాలలో 2వ రథం మీద యోసేపుని ఎక్కించాడు. నాకు ఇలా అనిపించింది, ఈ స్థానం ఎవరైనా ఎవరికిస్తారు? తన తరువాత తన తమ్మునికి ఇస్తారు, లేదు తన తర్వాత తన కుమారునికి ఇస్తారు. అంతకు మించి ఎవ్వరికి ఇవ్వని ఆ 2వ రథం యొక్క సారథ్యాన్ని యోసేపు చేతికి అప్పగించటం అనేది అనూహ్యం కదా, జ్ఞానానికి అందనిది కదా. ఊహకు అందని కార్యాలు దేవుడు చేయడానికి సమర్థుడు. ప్రస్తుతానికి దుఃఖంగా ఉండొచ్చు, ప్రస్తుతానికి కృంగిపోవచ్చు, ప్రస్తుత పరిస్థితులు కృంగదీసే పరిస్థితులు అయి ఉండొచ్చు, నీ కన్నీటితో దిండి తడుస్తూ ఉండొచ్చు. కానీ దేవుడున్నాడు. ఆయన నీ కన్నీటిని చూస్తున్నాడు. ఆయన నీ పరిస్థితి అంతా ఎరిగినవాడు. ఆయనే ఒకదినాన నిన్ను ఘనపరిచి హెచ్చించేటువంటి గొప్ప దేవుడు ఆయన. రథం ఎక్కినటువంటి యోసేపు రథంలో నిలబడ్డాడు అంతే. అక్కడ రాస్తాడు, వందనము చేయండి అని ముందర జనులు కేకలు వేశారు. బహుశా ఫరో ఒక్కడే నిలబడి ఉంటాడు. ఫరో ఇంటి వారితో సహా మంత్రులు, అధిపతులు, సేనాధిపతులు, దేహ సంరక్షకుల అధిపతి, మిగిలిన వారందరూ అనాల్సిందేగా, ఇలా పెట్టాల్సిందేగా, ఇలా అనాల్సిందేగా. అందరి చేతులు నీ ముందర జోడింప చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఇలాంటి దేవుణ్ణి యోసేపు కలిగి ఉన్నాడు. ఇలాంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా? విచిత్రమైన సంగతి ఏమిటంటే, వందనం చేయండని యోసేపుని గురించి ఫరో అనలా, ఫరో అనమని చెప్పలా. అక్కడున్న ప్రజల నోట ఎవరుంచారు? దేవుడే ఉంచాడు. కారణం ఏమిటి? యోసేపు అంతకు ముందే చెప్పాడు. మీరు చూడండి ఈ మాట, 41వ అధ్యాయం 40వ వచనంలో అన్నాడు, నీవు నా ఇంటికి అధిపతి వేయుందువు అన్నాడు మొదటిగా. రెండవదిగా 40వ వచనంలో అన్నాడు, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు అన్నాడు. మూడో మాట 41వ అధ్యాయం 41వ వచనంలో, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న 44వ వచనంలో, ఫరోను నేనే అయినా సరే, ఫరోను నేనే అయినా సరే నీ సెలవు లేకుండా తన అధికారాన్ని యోసేపునకు బదిలీ చేసినటువంటి ఫరో. నాకు ఈ రెండింటి దగ్గర ఓ చిన్న సామి జ్ఞాపకానికి వచ్చింది. మీరు పొతీఫర్ ఇంటిని గుర్తు చేసుకున్నారా? పొతీఫర్ తన ఇంటిలో ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాదు అని 39వ అధ్యాయంలో రాసింది కదూ. చూడండి 8వ వచనంలో, ఏమి ఉన్నదో ఏమి లేదో అతడు ఎరగడు. అంతేకాదు ఇంకా రాశాడు అద్భుతంగా, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు, సమస్త కలిగి ఉన్నదంతా యోసేపు చేతికి అప్పగించాడు అని 6వ వచనంలో రాశాడు. పొతీఫర్ ఇంట యోసేపుకు ఎలాంటి ఘనత వచ్చిందో, ఎలాంటి బాధ్యతలు అప్పగించబడ్డాయో, అలాంటి ఘనత, అలాంటి ఖ్యాతి లేకపోతే బాధ్యతలు
ఖ్యాతి కాదు, బాధ్యతలే. ఘనత వచ్చింది. ఫరో ఇంట కూడా యోసేపుకి అనుగ్రహించబడ్డాయి. ఎందుకనో ఒకసారి ఆలోచించండి. కారణం ఏంటి? నెంబర్ 1, దేవుని సంకల్పం. నాకు ఈ దిన అధ్యయనానికి ఏం పేరు పెట్టుకోవాలి అనంటే జీవిత పాఠశాలే కాదనను, కానీ క్రింద బ్రాకెట్లో ఈ మాట పెడితే బాగుంటుందేమో అనిపించింది. ఏ మాట అంటే 105వ కీర్తన చూడండి. 105వ కీర్తన 19వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించిన ఈ లేఖనంలో, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచూ ఉండెను. పరిశోధనలో గెలిచిన యోసేపు, గెలుపొందిన యోసేపు తను. శోధనలో గెలిచాడు, పరిశోధనలో కూడా గెలిచాడు. దేవుని యందు నమ్మిక ఉంచిన వాని జీవితాల్లోనికి శోధనలు వస్తాయి, పరిశోధనలు వస్తాయి. కానీ గెలుపొందిన తరువాత తప్పనిసరిగా నీ తల పైకెత్తబడుతుంది. మనుషులందరూ నీ ముందు తల వంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, సందేహమేం లేదు. ప్రస్తుతానికి ఇలాగైనా ఉంటుంది. ప్రస్తుతానికి లేనివి పుట్టించబడుతుంటాయి, లేనివి కల్పిస్తూనే ఉంటారు. అందరి విషయాలలో ఇది సర్వసాధారణం. మరి ముఖ్యంగా యోసేపు వలె మౌనంగా ఉన్నవాని జీవితంలో అవి ఇంకా ఎక్కువ అవుతాయి, తగ్గవు, ఎక్కువ అవుతూనే ఉంటాయి. కానీ దేవుడు నమ్మదగినవాడు కాబట్టి తప్పనిసరిగా ఒక దినాన్న యోసేపును కనపరిచిన దేవుడే, యోసేపుకు బాధ్యతను అప్పగించిన దేవుడే, యోసేపునకు గౌరవం కలుగు చేసిన దేవుడే ప్రజలందరూ తమ నోటితో తాము వందనం చేయండి అని అరిచినట్టు నీ ముందు ప్రభు ఈ కార్యాలను చేయించడానికి సమర్థుడు. క్షణం ఆలోచించా. నీ సెలవు లేకుండా ఎవ్వరూ తమ చేతినైనా కాలినైనా ఎత్తడానికి వీల్లేదు అనంటే, ఫరో మొట్టమొదట నా ఇంటికి అధికారివే అన్నాడు కదా. అంటే నా ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు చెప్పినట్టే వినాలయ్యా అన్నాడా? బా, ఆశ్చర్యం కదండి ఇది. ఊహ కందిందా మీకు? నేను తప్ప నా ఇంట్లో వారు కూడా నీ ఆధిపత్యానికి లోబడి ఉండవలసిందే. నా కూతురైనా నా కొడుకైనా ఎవరైనా. అయినా యోసేపు వాళ్ళ మీద పెత్తనం చేసేవాడుగా ఉంటాడా? సహజంగా నేను గమనిస్తుంటాను, కొంచెం మనం స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను ఆధారం చేసుకుని ఇతరుల మీద పెత్తనం చేయాలి అనుకునే వైఖరి చాలా ప్రమాదకరమైంది. యోసేపులో అది కనిపించదు, ప్రభువులో కూడా కనిపించదు. చివరికి ప్రభువును పోలి నేను నడుచుకున్నట్టే మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న పౌల్లో కూడా కనిపించదు. ఈ వైఖరి శరీరానుసారమైన వైఖరి. దేవుడు గణపరచాలి, మనల్ని మనం గణపరుచుకోవడం, మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది తగిన పని కాదు. ఆయన అన్నాడు, నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అది ఆత్మీయమైన నియమం కదా. ఈ నియమం వద్ద ఓడిపోయిన సందర్భాలు ఎన్నుంటాయో ఇలాంటి వారు ఎందరు ఉంటారు. చేయైనా కాలైనా ఎత్తకూడదు అంటే నాకు నవ్వు కూడా వచ్చింది. ఎందుకని మీరు అనొచ్చు. ఇప్పుడు పోతీఫర్ ఇంటి మీద కూడా, పోతీఫర్ ఇంటి వారు కూడానా, పోతీఫర్ భార్య కూడానా ఎవరి అధికారం క్రిందకు వచ్చింది? ఒక క్షణం నిదానించి ఆలోచిస్తే, ఒకానొక దినాన్న నా ప్రియరక్షకుడు,
మానవాళి యావత్తు కోసం అవమానాన్ని, నిందను, హింసను, బాధను, గాయాలను, ముండ్ల కిరీటాన్ని, 1-49 దెబ్బలని, చేతులకు కాళ్లకు మేకులు దిగి గాయాలని, ఆపాదమస్తకం దాటేవారికి దారిగా చేయడానికి ఒళ్ళంతా చాళ్ళుగా దున్నడానికి అప్పగించుకున్నవాడు ఒకానొక దినాన్న ఘనపరచబడి, హెచ్చింపబడి, యెరూషలేము ప్రపంచ రాజధాని కాబోతున్నప్పుడు ఆయన తానే సింహాసనాసీనుడై కూర్చుని ప్రపంచానంతటినీ పరిపాలన చేసేటప్పుడు అందరూ ఆయన ఎదుట మోకాళ్ళు ఉండరా? అందరూ ఆయన ఎదుట తలవంచరా? మరణించిన తర్వాత ఎలాగో ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు, అది వేరే విషయం. అప్పుడు ప్రయోజనం ఏమి ఉండదు. కానీ ఆయన ఘనపరచబడి, హెచ్చింపబడి, సింహాసనాసీనుడిగా కనపడతాడు ఒకనొక రోజున. ఆ రోజు భూమి మీద ఉన్న ప్రజలందరూ, అల్పులేమి ఘనులేమి, అందరూ ఆయన ఎదుట మోకరించవలసి ఉంటుందని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో వ్రాసి ఉంచలేదా? సరిగ్గా యోసేపులో ఛాయగా నా ప్రియరక్షకుడు కనపడుతున్నాడు. యోసేపులో ఛాయగా నువ్వు నేను కనపడతాం, విశ్వాసులం కనపడతాం. ప్రభు యొక్క గుణలక్షణాలు కూడా కనపడతాయి. మన జ్ఞానానికి అందని సంగతులు ఇవి. ఆలోచన చేసే కొద్దీ ప్రభు ఎంతగా అవమానించబడ్డాడు, ఎంత హింసింపబడ్డాడు ఆయన. కానీ ఒకానొక దినాన్న కిరీటము ధరించిన వానిగా ఆయన మనం చూస్తామని లేఖనం చెబుతోంది. ఆలోచించండి. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి, దయచేసి అడగనివ్వండి. మీరు ప్రభువుని అంగీకరించారా? ప్రభువుని మీ జీవితంలోకి ఆహ్వానించారా? ఇంకా ఆహ్వానించలేదా? ఈ రోజైనా ఆహ్వానించండి. ప్రభు కోసం ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పటి వరకు నా కోసం బ్రతికాను ప్రభువా, ఇక మీదట నీ కోసం బ్రతుకుతానని ఒక నిర్ణయం తీసుకోండి. నీలాగా నన్ను ప్రేమించిన వారు ఎవ్వరూ లేరు ప్రభువా, నువ్వు ఒక్కడే నన్ను ప్రేమించినవాడి, నా కోసం ప్రాణం పెట్టినవాడు, నా కొరకు అవమానపడినవాడి. యోసేపు అయితే మీ ప్రణాళిక మేర అవమానపడ్డాడు. అందులో ప్రజల ఆకలి తీర్చేటువంటి, కరువు నుండి కాపాడేటువంటి అద్భుతమైన పరిష్కారం ఉంది. అలాగే మానవ జీవితం యుగయుగాలు నిత్య నరకంలో వేదన పాలు కాకుండా ఉండడం కోసం ఆ సంకల్పంలో మీకు మీరుగా నా కొరకు మీ ప్రాణాన్ని సిలువలో పెట్టారు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. మీ అంతగా నన్ను ప్రేమించిన వారు ఎవరూ లేరు. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ ప్రేమ నేను అర్థం చేసుకున్నాను. రేపటి దినం నీతో పాటు నన్ను కూడా నీ సింహాసనమందు ఆసీనుడయ్యేట్టు చేస్తానని అన్నారు. గెలిచిన వారిని నా సింహాసనమందు కూర్చుని నేను ఇస్తానని నువ్వు చెప్పావు కదా ప్రభువా. ఇంతగా ఎవరు నన్ను ఘనపరుస్తారు? ఇంతగా ఎవరు నాకు అవకాశం ఇస్తారు? ఎవరు నాకు ఈ ఆధిక్యతను కలుగు చేయగలరు? మనశ్శాంతిని ఇవ్వగలిగింది మీరు, నిందను తీసివేయగలిగింది మీరు, పాపాన్ని తీసివేయగలిగింది మీరు, దోషాన్ని తీసివేయగలిగింది మీరు, అతిక్రమాన్ని తీసివేయగలిగింది మీరు, క్షమించగలిగిన వారు మీరు. ఫరో యోసేపు మీద ఉన్న నేరమంతటిని క్షమించాడు కదూ. మరి ఈరోజైనా మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన ఒక్కడే కదా. ఆయన చేతికి ఎందుకు అప్పగించుకోకూడదు? ఈ రోజున అప్పగించుకొని ఆయనకు తల వంచి ఆయన మీ జీవితంలోనికి ఆహ్వానించి ఆయన ప్రభువుగా స్వీకరించమని ప్రభు పేరట బ్రతిమాలుతున్నాను. తలలు వంచండి. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరిచ్చిన సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ, ముందున్న సమయం దీవెనగా మార్చుమని
యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299.